ఓకేనా మేడం? గైనకాలజీ డిపార్ట్మెంట్ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది. నార్మల్ మెన్స్ట్రువల్ సైకిల్ 24 to 38 డేస్ సైకిల్ ఉంటుందండి. అందులో 2 to 8 డేస్ నార్మల్ బ్లడ్ ఫ్లో అనేది 2 to 8 డేస్ ఉంటుంది. మనకి ఏంటంటే 20 to 80 ml బ్లడ్ లాస్ ఉంటుంది ఎవ్రీ మెన్స్ట్రువల్ సైకిల్లో. 20 ml బ్లడ్ లాస్ ఉంటుంది. అది ఆ బ్లడ్ లాస్ మళ్ళీ మనం రీగెయిన్ చేసుకోవాలి ఆ లాస్ అయిన బ్లడ్ ని అంటే మనం మంచి హెల్దీ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. ఏంటి అంటే ఎక్కువ డ్రై ఫ్రూట్స్ తీసుకోండి, అవి చిక్కి పల్లి పట్టి అవి ఉంటాయి కదా, అవి ఎక్కువ తీసుకోండి. క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అవి ఎక్కువ తీసుకుంటూ ఉండండి. వాల్నట్స్ అవన్నీ ఎక్కువ తీసుకుంటూ ఉండండి. ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఏంటి అంటే ఇప్పటి నుంచే మనం స్టార్టింగ్ నుంచే బిఫోర్ ప్రెగ్నెన్సీ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ 6 weeks నుంచే మనం స్టార్ట్ చేస్తే ఫ్యూచర్ లో ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ అవన్నీ కంట్రోల్ అవుతూ ఉంటుంది. ప్రెగ్నెన్సీ వచ్చాక 14 weeks వరకు కంపల్సరీ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ తీసుకోవాలి. ఆ తర్వాత నుంచి ఐరన్ కాల్షియం సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉండాలి. ఐరన్ కాల్షియం టాబ్లెట్స్ తో పాటు ఐరన్ కాల్షియం రిచ్ డైట్ కూడా మీరు తీసుకుంటూ ఉండాలి. కంపల్సరీ డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఎక్కువ తీసుకుంటూ ఉండండి. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకుంటూ ఉండండి. ఎక్కువ వాటర్ తాగుతూ ఉండండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటూ ఉండండి. రిచ్ ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకున్నాను అనుకో, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అవన్నీ, కాన్స్టిపేషన్ అవన్నీ మనకి కంట్రోల్లో ఉంటుంది. సో ఎక్కువ రిచ్ ఫైబర్ డైట్ తీసుకుంటూ ఉండండి. ఆకుకూరలు అవన్నీ ఎక్కువ తీసుకుంటూ ఉండండి. సో ఫ్యూచర్ లో ఏంటంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్, యూటీఐ ప్రాబ్లమ్స్ అవన్నీ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఏంటంటే 37 weeks తర్వాత ప్రెగ్నెంట్ లేడీస్ కి మనం పెల్విస్ అసెస్మెంట్ చేసి నార్మల్ డెలివరీ చేస్తామా సిజేరియన్ చేస్తామా అనేది మనం చెప్తుంటాము. ఈ మాక్సిమం నార్మల్ డెలివరీస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము. ఒకవేళ పెల్విస్ ఏమన్నా ఎడిక్వేట్ లేకపోయినా బిగ్ సైజ్ బేబీ ఏమన్నా ఉంటే, ఒకవేళ ప్రీవియస్ సిజేరియన్ అట్లా ఏమైనా ఉంటే మాత్రం మనం సిజేరియన్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. మాక్సిమం పెయిన్లెస్ డెలివరీస్ కూడా మన దగ్గర చేస్తూ ఉన్నాము. ఎపిడ్యూరల్ ఎనాల్జీసియా ఇచ్చేసి పెయిన్లెస్ డెలివరీస్ అవన్నీ చేస్తూ ఉన్నాము. ఇంతకు ముందు కూడా మనం పెయిన్లెస్ డెలివరీస్ చేసాము. ఇప్పుడు కూడా హిస్టెక్టమీస్ అవి నాన్ డిసెంట్ వెజనల్ హిస్టెక్టమీస్ చేస్తున్నాము. నార్మల్ ప్రొలాప్స్ కేసులకి వెజనల్ హిస్టెక్టమీస్ చేస్తున్నాము. అబ్డామినల్ హిస్టెక్టమీస్ అవన్నీ చేస్తున్నాము. మన దగ్గరికి అయితే ఎక్కువ ఏయుబి ఎక్కువ కేసులు వస్తున్నాయి. వైట్ డిశ్చార్జ్ పిఏడి కేసులు ఎక్కువ వస్తూ ఉన్నాయి. వాటికి కూడా సర్జరీస్, ఫస్ట్ టాబ్లెట్స్ మనం పెడుతూ ఉంటాము. ఆ తర్వాత టాబ్లెట్స్ క్యూర్ కాకపోతే ఇంజెక్షన్స్ అవి ఇస్తూ ఉంటాము. అది కూడా క్యూర్ కాకపోతే ఇంకా సర్జికల్ ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తూ ఉంటాము. ఈ మధ్య మేము హెచ్పివి వ్యాక్సిన్ గురించి క్యాంపెయిన్ కూడా చేయడం జరిగింది. నిన్ననే 2K రన్ మేము హెచ్పివి వ్యాక్సిన్ గురించి అవేర్నెస్ వాటి గురించి 2K రన్ ప్రోగ్రామ్ చేశాము. అదంతా సక్సెస్ఫుల్ గా బాగా రన్ అయింది. చాలా మంది పేషెంట్స్ మా దగ్గరకు వచ్చి వ్యాక్సిన్ కూడా వేయించుకుంటూ ఉన్నారు. మన దగ్గర అవైలబుల్ కాస్ట్ లో వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయి, హెచ్పివి వ్యాక్సిన్స్. సో అందరూ వచ్చి తప్పకుండా హెచ్పివి వ్యాక్సినేషన్ వేయించుకోండి. క్యాన్సర్ ని మనం ప్రివెంట్ చేసుకుందాం. న్యూస్ లో మొత్తం మిడిల్ క్లాస్ వాళ్ళు, బిలో మిడిల్ క్లాస్, పేదవాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళకి ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది ఉపయోగం ఉంటుందా? దాని ఓపీ ఎలా ఉండదు ఏంటో ఒకసారి మీరు చెప్పండి మేడం. కంపల్సరీ మన మెడివాలీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయండి. ఓపీ ఛార్జెస్ కూడా మనకి 100 rupees నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ చాలా తక్కువ రేట్ లో మనం ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేస్తున్నాం. సర్జరీస్ కూడా చాలా అందరికంటే తక్కువ రేట్ లో మనం సర్జరీస్ చేస్తున్నాము. పోస్ట్ ఆప్ పేషెంట్స్ కూడా చాలా చాలా హ్యాపీగా ఇంటికి వెళ్తున్నారు. అందరూ చాలా బాగుంటుంది. ఒకవేళ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఏమైనా ఉన్నా కూడా తొందరగా మనకు అందుబాటులో ఉంటున్నాయి. సో ఏది ఉన్నా మన మెడివాలీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి.